పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని ఆ ఊర్లో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి కాకిలేటి ఇజ్రాయేల్ గారికి పెళ్లి చేశారు. 23 సంవత్సరాల వయసులో ఆయన పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. పెళ్లి అయిన తర్వాత నేను కూడా షార్ట్ కట్ లో చెప్పుకుంటూ కొంత కట్ చేసుకుంటూ వెళ్తున్నాను, సమయం లేదని. పెళ్లి అయిన తర్వాత ఆయనకి 2 పిల్లలు పుట్టారు. ఒక మగబిడ్డ, ఆడబిడ్డ. ఆ మగబిడ్డ పేరు కాకిలేటి ఎడ్వర్డ్, అంటే నేనే. ఆడబిడ్డ నాకు చెల్లుండేది. మేమిద్దరం కలిసి చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగేవాళ్ళం. నేను 3rd క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారి కాలు చేయి పడిపోయింది. పెరాలసిస్, పక్షవాతం అనే వ్యాధితో ఆయన కాలు చేయి పడిపోతే కనీసం ఆయన నడిచి వెళ్ళలేకపోయేవాడు. నా చేతిలో ఒక కర్ర ఉండేది, అది నా సంకలో ఉండేది. ఆయన చేత్తో పట్టుకునేవాడు, లాక్కుంటూ తీసుకెళ్తే సువార్త చెప్పేవాడు ఆయన. మా సంచిలో కరపత్రాలు ఉండేవి. ఆ రోజుల్లో చిన్న పుస్తకాలు, పైనుండి సహాయం అని పుస్తకాలు ఉండేవి. కింద గొర్రెపిల్ల ఉండేది, పైనుంచి ఒక చెయ్యి ఉండేది.